IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్ వాళ్ళు సాధారణంగా వాడికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఈ ఆహార విహార విషయాల్లోని చాలా తర్జన భజనలు పడుతూ ఉంటారు. ఏ ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఫ్రూట్స్ని తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, ఈ విషయంలోనే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంటుంది. అయితే డయాబెటీస్ వాళ్ళకి మందులతో పాటుగా డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలియజేస్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఎంతో అనుభవం గడించినటువంటి డాక్టర్ జి కిరణ్ గారు. వీరు ఎంతోమంది డయాబెటీస్ పేషెంట్స్ని ట్రీట్ చేశారు ఇప్పటి వరకు. సో ఆయన జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటిక్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్ కూడా. సో ఆయన మాటల్లో అడిగే విషయాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి ఎవరైనా మేము ఫ్రూట్స్ తీసుకోవచ్చా అని అడిగేటప్పుడు డాక్టర్ని యూ కెన్ తీసుకోవచ్చు బట్ లిమిట్గా అని చెప్తూ ఉంటారు. కండిషన్ అప్లై అన్నట్టు లిమిట్గా అని అంటారు. కరెక్ట్. బట్ ఎవరు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే ఎంత రేంజ్లో వాళ్ళకి డయాబెటిక్ అనేది ఉంది అనేది చూసి దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ఎవరైనా ఎలాంటి ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చా? సో షుగర్స్ ఎక్కువగా ఉన్న వారికి డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది, దాహం ఎక్కువ ఉంటుంది, తినాలని కోరిక ఎక్కువ ఉంటుంది. సో ఈ దాహాన్ని తీర్చడానికి వీళ్ళు హై గ్లైసిమిక్ ఫ్రూట్స్ని తీసుకున్నప్పుడు షుగర్స్ మళ్ళీ పెరిగే ప్రమాదం ఉంటుంది. సో షుగర్స్ని కొన్నిటికి ముందస్తుగానే కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వేసవి బలంగా వస్తుంది కాబట్టి షుగర్స్ కంట్రోల్లో బాగుండాలి. సో HbA1c 7 లేదా 7 కంటే లోపు ఉన్నారనుకోండి, వీళ్ళు సేఫ్ సైడ్. సో ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఎటువంటి ఫ్రూట్స్ తినచ్చు అని అడిగేటప్పుడు మనము క్లుప్తంగా వాళ్ళకి కొన్ని తినచ్చు కొన్ని తినకూడదని చెప్తాం. కానీ యాక్చువల్గా ఏంటంటే చాలా డీటెయిల్డ్గా వెళ్ళి చెప్పాల్సింది ఉంటుంది. సో డాక్టర్ ప్లస్ న్యూట్రిషనిస్ట్ కూడా కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాలు కూడా కొన్ని సందర్భాలలో ఉంటాయి. ఇప్పుడు ఒకరికి షుగర్స్ HbA1c 7 లోపు ఉంది. సో వాళ్ళు కొన్ని కాస్త మోతాదుల్లో హై గ్లైసిమిక్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు అని అనుకుందాం. ఇప్పుడు అరటి పండు కానీ, మామిడి పండు కానీ, సపోటా కానీ, ద్రాక్ష కానీ, సీతాపండు కానీ హై గ్లైసిమిక్ ఫ్రూట్స్ కింద వస్తాయి. సో షుగర్స్ కంట్రోల్లోనే ఉన్నాయి కదా, మరి నేను ఈ పండ్లు తినచ్చు కదా అని అనిపిస్తుంది. కరెక్టే. ఇప్పుడు ఆ పర్సన్ మరి వెయిట్ ఎంత ఉన్నారు? ఇప్పుడు అతను ఒక 90-95 కిలోలు వెయిట్ ఉన్నారు, ఫ్యాట్ ఉంది. సో అటువంటిప్పుడు ఇలాంటి ఫ్రూట్స్ షుగర్స్ కంట్రోల్లో ఉన్నప్పటికీ తీసుకున్నా, ఈ ఫ్రూట్స్ తిన్నప్పటికీ షుగర్స్ పెరగకపోయినా వెయిట్ కాడ ప్రమాదాలు వస్తాయి. అంటే వెయిట్ పెరిగితే మళ్ళీ డయాబెటీస్ వచ్చే అవకాశం. డయాబెటీస్ ఏంటంటే మళ్ళీ రేపు ఫ్లక్చువేషన్స్ వచ్చే ప్రమాదం వస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్లీ 90 kgs ఉన్న వ్యక్తి బరువు తగ్గాలని ప్రయత్నిస్తూ ఉంటాం కదా. సో 90 kgs ఉంటే 80కి రావాలి, 80 నుంచి మళ్ళీ 75 వరకు రావాల్సిన అవసరం ఉంటుంది. సో కొన్ని కొలతలు అవి చూసుకుంటాం మనం, BMI కావచ్చు, వేస్ట్ సర్కంఫరెన్స్ కావచ్చు. అదేవిధంగా అతని ఒక బాడీలో మజిల్ మాస్ ఎంత ఉందనేది చాలా ఇంపార్టెంట్. మజిల్ మాస్ ఇప్పుడు జనరల్గా మజిల్ మాస్ అనేది 70 నుంచి 90% ఉండాలి. క్రీడాకారుల్లో ఇది ఎక్కువ శాతం ఉంటుంది, దాదాపు 80 నుంచి 90% ఉంటుంది క్రీడాకారుల్లో. సో పేషెంట్లో మజిల్ మాస్ బాగుంది అనుకుందాం, అప్పుడు ఈ ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా తినడానికి అవకాశాలు ఇస్తాం. సార్ పర్వాలేదు సార్, మీరు ఇలా తీసుకోండి పర్వాలేదు, ఎందుకంటే మీ షుగర్స్ కూడా కంట్రోల్ బాగుంటున్నాయి, మీ వెయిట్ కూడా మజిల్ వెయిట్ కూడా బాగుంది కాబట్టి, మీ ఫ్యాట్ పర్సంటేజ్ వెయిట్ తక్కువ ఉంది కాబట్టి కొన్ని ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు అనేది మనం సలహా ఇస్తాం. ఇప్పుడు ఒకరికి ఫ్యాట్ ఎక్కువ ఉంది, మజిల్ కంటెంట్ తక్కువ ఉంది, మజిల్ శాతం 70 లేదా 70 కంటే కింద ఉంది, ఫ్యాట్ శాతం 25 కంటే పైగానో లేదా 30% కంటే వాళ్ళకి ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉందనుకోండి, ఫ్యాట్ తగ్గాలి కదా ఇక్కడ. సో కాబట్టి వీళ్ళకు మనం లో గ్లైసిమిక్ ఫ్రూట్స్ వరకే పరిమితం ఇవ్వడం జరుగుతుంది. మనకు యాపిల్ కానీ, లైట్గా మాగిన ద్వారగా మాగిన బొప్పాయి కానీ, వాటర్ మెలన్ కూడా మంచిగా ఎర్రగా మాగి తీయగా ఉండేది కాదు, కాస్త ఇంకా తక్కువగా మాగి ఉండాలి. అదేవిధంగా పైనాపిల్ కూడా కాస్త ద్వారగా మాగింది, ఇలాంటివి అంటే ఫుల్లుకు మాగినటివి అవకాశాలు ఇవ్వం. ఎందుకంటే ఫుల్లుకు మాగిన తర్వాత మళ్ళీ కాస్త గ్లైసిమిక్ ఇండెక్స్ పెరుగుతుంది వాటిల్లో. సో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండాలంటే పచ్చిది ద్వారగా మాగిన కాడికి మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళకి ఫైబర్ బాగా దొరుకుతుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా బాగుంటుంది, కాబట్టి ఇది లాభకరంగా ఉంటాయి అన్నమాట. ఇది మనం మాట్లాడుతున్నది షుగర్స్ కంట్రోల్లో ఉన్న వారికి ఎలాంటి డైట్ గురించి మాట్లాడుతున్నాం. సో షుగర్స్ ఫస్ట్ ఆల్రెడీ షుగర్ బాగా ఎక్కువ ఉండేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన వాళ్ళ దగ్గర ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళు జామకాయలు బాగా తినమని డాక్టర్ చెప్పారు అని చెప్పి కిలోలు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు, జామకాయలు తినేస్తున్నారు విపరీతంగా. అసలు ఎంత మోతాదులో వాళ్ళు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి? ఓకే, జామకాయలు చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే జామకాయల్లో చాలా మంచి పౌషక విలువలు ఉంటాయి, ప్లస్ అవి మనకు ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే అందుబాటులో ఉంటాయి.
ఆకలేసినప్పుడు హ్యాపీగా కొనుక్కొని మనం తీసుకొని తినేసేయచ్చు, తప్పేం లేదు. కానీ పచ్చి జామకాయ తినడానికి, బాగా మాగిన పండు మాగిన జామకాయ తినడానికి డిఫరెన్స్ ఉంది. చెట్లో మాగిన జామకాయ లేదా పచ్చిగా కోసిన జామకాయకి డిఫరెన్స్ ఉంటుంది. సో అగైన్ ఇప్పుడు ఒక వ్యక్తికి HbA1c 8కి పైగా లేదా 9% పైగా ఉందనుకుందాం, అంటే అన్కంట్రోల్డ్ డయాబెటిక్ కదా. అన్కంట్రోల్డ్ డయాబెటిక్లో ఉన్నప్పుడు జామకాయ పర్వాలేదు, ఎందుకంటే ఫైబర్ క్వాంటిటీ అవి బాగుంటాయి కాబట్టి తినచ్చు, దానివల్ల పెద్దగా షుగర్స్ పెరగకపోవచ్చు. బట్ పండు మాగిన జామకాయ తిన్నప్పుడు ఆల్రెడీ షుగర్స్ 250-300 ఉన్నాయంటున్నారు కదా, అక్కడి నుంచి షుగర్స్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి. అందుకని మనం ఎప్పుడు కూడా అందరికీ ఇచ్చే సలహా, దయచేసి ఈ హై షుగర్ రేంజెస్లో ఉండకండి. మీరు మంచి వైద్యమే పాటిస్తున్నారో, లేదా ఆల్రెడీ ఏదైనా డైట్ చేసి మీ షుగర్స్ కంట్రోల్ చేస్తున్నారో, లేదా ఇతర వైద్యాలు ఏదైనా పొంది మీరు షుగర్ కంట్రోల్ చేస్తున్నారో, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఫలితంగా మీ షుగర్స్ కంట్రోల్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. షుగర్స్ ఏదైనా కూడా కంట్రోల్లో ఉన్నప్పుడే మిగతాటివి మనం ఏదైనా చేయడానికి కూడా అర్హత పొందుతాం. ఇప్పుడు ఎలాగో స్కూల్లో పిల్లవాడు కొంచెం మంచి మార్కుల్లో ఉన్నాడు అనుకోండి, వాడు క్రికెట్ చూడాలంటే కూడా సరే అంటారు, లేదు ఒక మంచి సినిమా రిలీజ్ అవుతుంది నేను పోయి చూడాలి నాన్న అంటే కూడా సరే అంటారు, లేదా ఇంకేదన్నా కూడా ఎక్స్కర్షన్ వెళ్దామంటే కూడా టీచర్లు ఓకే అంటారు. నువ్వు మార్కులు సరిగ్గా తెచ్చుకోకుండా అకాడమిక్స్లో లోగా ఉండి నేను సినిమా వస్తుంది చూడాలంటే ఏం పోతావు సినిమా, నువ్వు ముందు కూర్చొని చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఫస్ట్ పాస్ అయ్యేది చూడు, తర్వాత సినిమా చూద్దులే అంటారు. సో డయాబెటీస్లో కూడా అంతే. సో షుగర్స్ అనేటివి ఫస్ట్ కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా మాకు న్యూ పేషెంట్ వచ్చారు, షుగర్స్ ఎక్కువగా ఉన్నాయి, సార్ మీరు ఫ్రూట్స్ తినచ్చు అన్నారంట కదా, మరి ఏమేమి తినచ్చు అన్నారంటే, కరెక్టే సార్, ఆ ఫ్రూట్స్ తినటానికి మనం అర్హులయ్యే స్థానానికి ఫస్ట్ ఎదుగుదాము. సో షుగర్స్ ఇప్పుడు 10-9 HbA1c ఉందనుకోండి, దాన్ని తగ్గించడానికి నార్మల్ 7 లోపు తీసుకురావడానికి మెడిసిన్స్ ఏం వాడాలి, లేదా ఇన్సులిన్ ఏదైనా అవసరమా, ఇవన్నీ చూసుకొని పేషెంట్కి పైగా వేరే ఇతర కాంప్లికేషన్స్ ఏమున్నాయి. ఈ ఫ్రూట్స్ తినేటప్పుడు కూడా యాక్టివిటీ కూడా మనం గుర్తిస్తామండి. ఓన్లీ షుగర్ లెవెల్స్ బాడీ వెయిటే కాదు, అతని శారీరక శ్రమ ఎంత శాతం ఉంది. రోజు మంచిగా బస్సులో వెళ్తూ బస్ స్టాప్కి ఇంటి నుంచి నడిచి వెళ్ళొచ్చే వ్యక్తి, లేదా స్కూల్లో టీచరు తను ఎక్కువగా నడుస్తూ తిరుగుతూ ఉన్న వ్యక్తికి ఇంకొంచెం ఎక్స్ట్రా తినడానికి అవకాశాలు ఉంటాయి. లేదు నేను అపార్ట్మెంట్లోంచి కిందకి వచ్చి కారులో కూర్చొని ఆఫీస్లో కింద కారు పెట్టి పైకి లిఫ్ట్లో వెళ్తాను, నేను జిమ్ కూడా ఏం చేయట్లేదు, నేను యోగా కూడా ఏం చేయట్లేదు, నేనేం సూర్య నమస్కారాలు ఏం చేయట్లేదు అన్నారనుకోండి, షుగర్స్ కంట్రోల్లో ఉన్నప్పటికీ అతనికి కూడా హై గ్లైసిమిక్ ఫ్రూట్స్ సలహా ఇవ్వడానికి కష్టమవుతుంది. ప్లస్ అతన్ని ఫస్ట్ మనం ఏంటి ఫిజికల్ యాక్టివిటీకి అంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎట్లా ఆలోచిస్తారంటే, నేను ఇంట్లో అంతా పని చేసుకుంటున్నాను కదా, మళ్ళీ సపరేట్గా నేను మళ్ళీ వర్కౌట్స్ చేయాలా, లేకపోతే నేను సపరేట్గా వాకింగ్ చేయాలా, ఇది నాకు సరిపోతుంది కదా అని అనుకుంటారు. వెరీ వెరీ కామన్ ఆబ్లిగేషన్ అండి. వీళ్ళ కోసం మేము ఇప్పుడు సపరేట్ కౌన్సిలర్స్నే పెట్టాం. ఎందుకంటే ఫీమేల్ ఒబేసిటీ పెరుగుతుందని కూడా మనం చాలాసార్లు గుర్తించాము, గమనించాము, వివరించాము కూడా. ఫీమేల్ ఒబేసిటీ అనేది చాలా బ్యాడ్ అండి, దేశానికే నష్టం అది. ఇప్పుడు దాదాపు 30% స్త్రీలు ఒబేసిటీ రేంజ్లోకి వచ్చేసారు. ఒబేసిటీ వచ్చిన తర్వాత నరాలు కండరాలు బలహీనత ఎక్కువ అవుతుంది. వీళ్ళు రేపు ఒక 65-75 వయసు దాటిన తర్వాత ఒక 70-80 వయసులో వారికి ఏంటంటే రోజు పనులు ఏముంటాయి చెప్పండి, లేయటం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, వాళ్ళ ఫుడ్ వాళ్ళు వండుకొని తిని వాళ్ళు మళ్ళీ బెడ్కి వెళ్ళటం. అసలు ఆ కనీస శారీరక శ్రమ చేయడానికి కూడా కండబలం కావాలి కదా. మీ బరువును కూడా మీరు లేచి టాయిలెట్లోకి సక్రమంగా వెళ్ళి మీరు టాయిలెట్ ఫినిష్ చేసుకొని సక్రమంగా వచ్చి మీరు డైనింగ్ టేబుల్ కాడ కూర్చొని మీ ఫుడ్ మీరు తిని ఇది కూడా మనం చేసుకోలేకపోతే దీనికి కూడా సపోర్ట్ అవసరం అయిన పరిస్థితి వస్తే ఇవాళ రేపు ఉన్న ఫాస్ట్ లైఫ్లో ఎలా మీరు నివసించగలుగుతారు? సరే పిల్లల మీదనో కోడల మీదనో అల్లుడి మీదనో ఆధారపడాలనుకున్నాం, వాళ్ళే బిజీగా ఉన్నారు, మీకు ఎలా వాళ్ళు సాయం అందజేయగలుగుతారు చెప్పండి. సో వీటి వల్ల ఎన్ని మనస్పర్ధాలు కుటుంబంలో రేపు వస్తాయి, ఎవరు చూసుకోవాలి, ఎవరిని చూసుకోవాలి అని. చాలామంది కుటుంబాలలో ఇవాళ రేపు పిల్లలు అమెరికాలోనో ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. మరి ఇక్కడేమో వృద్ధాప్యం వచ్చి వీళ్ళు చాలా కొంచెం ఫిజికల్గా దేవుడి దేవల్ల గుండె బాగుంది, ఎటువంటి క్యాన్సర్స్ లేవు, దేవుడు మనల్ని సక్రమంగా 80-90 వయసుకు తీసుకొచ్చాడు. మరి ఆ తర్వాత నిలదొక్కుని నిలబడటానికి మనం కదా బలంగా ఉండాలి. ఆ బలానికి మీరు ఈనాడు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? సో మీరు అడిగిన ప్రశ్న, గృహిణి నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను కదా అంటే, ఒకప్పుడు బావిలో నుంచి నీళ్లు చెందేవారు, బట్టలు ఉతికేవారు, రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ ఉండేటివి. సో బరువైన వస్తువులు తీసుకెళ్ళి పైన పెట్టేవాళ్ళు, ఆ పైన బరువైన వస్తువులు ఉంటే తీసి కింద పెట్టడం. సో రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ కూడా ఉండేటివి. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఇంట్లో పనులన్నీ మేమే చేసుకుంటున్నాం, అసలు పని మనిషిని కూడా పెట్టుకోలేదు అనుకుందాం. అయినప్పటికీ కూడా రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ ఉండట్లేదు. మేబీ కాస్త మీరు క్యాలరీస్ బర్న్ చేస్తూ ఉండిండొచ్చు. ఈవెన్
గృహిణినే కాదు, చాలామంది ఇవాళ రేపు ఏంటంటే 10,000 స్టెప్స్ టార్గెట్స్ పెట్టుకొని రోజుకు నేను 10,000 స్టెప్స్ వేసేస్తున్నాను, నేను సేఫ్ సైడ్ అనుకుంటున్నారు. కాదు, మీరు 10,000 స్టెప్స్ వేయటం వల్ల తగు మోతాదులో మీ క్యాలరీస్ బర్న్ అవటం వరకు కరెక్ట్ విషయమే. బట్ ఒక కండ బలంగా ఉండాలంటే రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ ఉండాలి. లేకపోతే మనకు 40-50 వయసు తర్వాత సహజంగానే కండ కరిగిపోతుంది, ఫ్యాట్ వెయిట్ పెరుగుతుంది. పైగా డయాబెటీస్ అంటున్నారు, కండ ఇంకా ఫాస్ట్గా కరిగే ప్రమాదము ఉంది. సో ఇప్పుడు మనకు డయాబెటీస్ ఉంది కాబట్టి దీన్ని మనం అవకాశంగా తీసుకొని బెటర్గా ఇంకా ఎందుకు కాకూడదు? 75-80 వయసులో షుగర్ లేని వారి కంటే షుగర్ ఉన్నవారు మనం ఇంకా ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు, ఎందుకు ట్రై చేయకూడదు? డెఫినెట్గా సక్సెస్ అండి. నా దగ్గర చాలామంది 80-90 వయసు దాటిన నా పాత పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకు 20, 30, 40, 50 సంవత్సరాల పైబడి షుగర్ ఉన్నప్పటికీ ఈరోజు కూడా వాళ్ళు అద్భుతమైన ఆరోగ్యంగా ఉన్నారంటే నాకే ఇన్స్పైర్ అవుతూ ఉంటాను నేను. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? అది గొప్పతనం ఏం కాదు, అది కనీస ధర్మం. మనం బాగుండటం. చాలామంది ఇటీవల ఏంటి, మెడ కండరాలు ఫోన్లు ఎక్కువ చూడటం ద్వారా టెక్స్ట్ నెక్ అని కూడా అంటాం మనం. అంటే ఎంతసేపు ఇలాగ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ మజిల్స్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ వర్టిగో అని చెప్పి లేదా స్పాండిలైటిస్ అని చెప్పి ట్రీట్మెంట్కి వెళ్ళిపోతున్నారు. బట్ సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్ ప్లస్ మన పోస్చర్ కరెక్షన్తో సగం సమస్యలు తీరిపోతాయి అక్కడ. సో మళ్ళీ ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. నేను అందరినీ వెళ్ళి తప్పనిసరి పరిస్థితులు మీరు జిమ్కే వెళ్ళండి అనట్లేదు. కనీసం రోజు 20 సూర్య నమస్కారాలు, కొంచెం చిన్న చిన్న రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్, బ్యాండ్స్ దొరుకుతున్నాయి, మనమే ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. యూట్యూబ్లో మంచి వీడియోస్ ఉన్నాయి. అంతేకాకుండా జిమ్కి వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే తప్పక సద్వినియోగం చేసుకోండి, ఆరోగ్యంగా ఉంటాం. మజిల్ బెటర్ గ్లూకోజ్ యూటిలైజేషన్ చేస్తుంది. కండరాలు గ్లూకోజ్ వినియోగాన్ని అద్భుతంగా చేయగలుగుతాయి. కాబట్టి మీ షుగర్ లెవెల్స్ సహజంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో మీ షుగర్ లెవెల్స్ బెటర్ అదుపులో ఉన్నప్పుడు డాక్టర్ గారు కూడా మీరు కొన్ని పండ్లు తినడానికి కూడా మీకు విండో ఓపెన్ చేస్తారు కదా, తలుపులు మీకు తెరుచుకుంటాయి. సార్ మరి అలానే ఇప్పుడు సమ్మర్ వచ్చింది, సమ్మర్లో వచ్చే మంచి ఫ్రూట్ మనకి మ్యాంగోని చూస్తే నోరు ఊరుకుంటే ఎవరికీ ఉండదు. సో మ్యాంగో తినాలి అని అనిపిస్తుంది. మరి డయాబెటిక్ వాళ్ళు ఏం చేయాలి మ్యాంగో తినాలి అని అంటే? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రంజాన్ కూడా నడుస్తుంది. రంజాన్లో ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా మేము డే అంతా ఫాస్టింగ్లో ఉంటున్నాము కాబట్టి, సో ఎప్పుడో ఎండ్ ఆఫ్ ది డే మేము తింటున్నాము కాబట్టి సో ఏదైనా తీసుకోవచ్చు అనే భ్రమలో కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కువగా ఖర్జూరాలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు ఎనర్జీ పర్పస్. అలా చేయొచ్చు? ఓకే, ఫస్ట్ ఈ రంజాన్ గురించి. అద్భుతమైన పండగ అండి రమజాన్లో ఫాస్టింగ్ ప్రాపర్గా చేసిన వాళ్ళకి నేను అట్లీస్ట్ తర్వాత 6 months నుంచి 1 year వరకు వాళ్ళ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ కాకుండా అదుపులో ఉండటానికి గమనించున్నాను. కాబట్టి పేషెంట్స్ని నెక్స్ట్ రంజాన్కి కూడా ఇప్పటి నుంచే మళ్ళీ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు జూలై వస్తుంది కదా, జూలై నుంచి నెక్స్ట్ ఇయర్ రంజాన్ ఏ మంత్లో వస్తుంది, దానికి ఎంత షుగర్స్ కంట్రోల్లో ఉండాలి, సో రెడీ అవ్వాలి. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఎలాగో ఒలింపిక్స్ గేమ్ వస్తున్నప్పుడు క్రీడాకారులు దానికి తగినట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తారు కదా. సో రంజాన్ అనేది కూడా ఒక బాడీకి ఛాలెంజ్. కాబట్టి దానికి మనం అర్హులు అవ్వాలి కదా ఫస్ట్. సో ఆ విధంగా ప్లాన్ చేసుకున్నప్పుడు వారికి కూడా రంజాన్లో ఫాస్టింగ్ ఉండటానికి వారి డాక్టర్ పర్మిషన్ ఇస్తారు. షుగర్స్ నువ్వు 350 పెట్టుకొని HbA1c 10% పెట్టుకొని సార్ నేను ఫాస్టింగ్ చేస్తానంటే ఏ డాక్టర్ పర్మిషన్ ఇవ్వరు. బట్ నువ్వు ముందస్తుగానే షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకొని బాడీని దానికి ప్రిపేర్ చేసుకొని ఉన్నాం అనుకోండి, డెఫినెట్గా పాటించవచ్చు. పాటించిన తర్వాత ఇంకా మంచి బెనిఫిట్స్, మందులు తగ్గటం కావచ్చు, ఇన్సులిన్ డోస్ తగ్గటం కావచ్చు కూడా మనం గుర్తించవచ్చు. మీరు అడిగిన ప్రశ్నకి సాయంత్రం రంజాన్ను ఫాస్టింగ్ ఓపెన్ చేసేటప్పుడు సాయంత్రం పూట ఇఫ్తార్ కావచ్చు, ఏదన్నా ఈజీగా అరిగే పండ్లు కానీ ఈజీగా పొట్ట పేగులకి భారం కాకుండా డైజెస్ట్ అయ్యేటివి తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మరీ స్పైసీగా ఉన్న ఫుడ్స్, మరీ ఉప్పు ఎక్కువగా ఉన్న ఫుడ్స్ లేదా మరీ తీపి ఎక్కువగా ఉన్నవి తీసుకున్నాం అనుకోండి బాడీకి కష్టము. అందుకే తేలికైన ఆహారాన్ని తీసుకోవాలి. సో డేట్స్ అంటారా 3, 4, 5 వరకు పర్వాలేదు. కొన్ని నట్స్ అంటారా పర్వాలేదు. లేదా వాటర్ మెలన్ కానీ కాస్త పైనాపిల్ కానీ ఇలాంటి ఏదైనా తీసుకుంటారా బెస్ట్. వీళ్ళు ఇమ్మీడియట్గా ఓపెన్ చేసిన వెంటనే కానీ కొంచెం షుగర్ ఎక్కువగా ఉన్నవి లేదా ఇదే ఖర్జూరం బెల్లం పాకంలో కానీ ఇంక దేంట్లో అన్నా కానీ నానబెట్టినట్టు తీసుకున్నారనుకోండి, తర్వాత ప్రేయర్ చేసేటప్పుడు వీళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది అనమాట. దాహం వేయటం కావచ్చు, లేదా దాహం అవుతుందని చెప్పి బాగా తాగేశారనుకోండి ప్రేయర్ల మధ్యలో మళ్ళీ మూత్ర విసర్జనానికి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. సో కాబట్టి వారి డాక్టర్తో డిస్కస్ చేసుకొని అనుకూలంగా వాళ్ళకి సౌకర్యంగా ఉండేలాగా పాటించగలరు. నెక్స్ట్ మామిడిపండు మనకి ఎప్పుడు వస్తుంది? మేలో, జూన్లో అందుబాటులోకి వస్తుంది, ఏప్రిల్ లాస్ట్ నుంచి. సో మే అనుకుందాం. సో షుగర్స్ జనవరి నుంచి మంచి కంట్రోల్లో పెట్టుకొని ఉండాలి. ఒకవేళ మీరు అన్కంట్రోల్డ్ డయాబెటిక్ అయి ఉంటే
ఫస్ట్ నుంచే షుగర్స్ కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేయాలి. ఒకవేళ వెయిట్ ఏదైనా మీరు ఎక్కువ ఉంటే కూడా లో కార్బ్ డైట్ పాటిస్తూ షుగర్కి కావాల్సిన సరైన మందులు వాడుకొని కంట్రోల్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఏప్రిల్లోనో లేదా మే బిగినింగ్లోనో డాక్టర్కి కన్సల్టేషన్ అయ్యేటప్పుడు సో డాక్టర్ గారిని కూడా మీరు అడిగినట్లయితే, సరేమ్మా ఇలాంటి పండు, ఈ విధంగా మాగిన పండు, ఎందుకంటే వాళ్ళ బాడీని బట్టి మళ్ళీ జస్ట్ షుగర్ కంట్రోల్ ఉంది కాబట్టి నువ్వు తినేసి పెంచుకొని జూన్లో నా దగ్గరికి రా అని కాదు కదా. చూసున్నాం ఇలాంటివి గతంలో 500-700 కూడా షుగర్లు పోయి డాక్టర్ చెప్పారు షుగర్ కంట్రోల్లో ఉంటే నువ్వు 3 పూట్ల బాగా చెట్లు మాగిన పండ్లు తిన్నారనుకోండి, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరుగుతుంది, షుగర్ లేని వాళ్ళకి బరువు పెరుగుతుంది. కాబట్టి అది కూడా కొంచెం మితంగా, ఇప్పుడు పండు అండి బాగా ఇష్టపడుతున్నారు అనుకుందాం, కొంచెం దోరగా మాగినవి ఎక్కువ ఉప్పులు తినచ్చు, బాగా మాగింది అయితే తక్కువ పీసెస్ తినగలుగుతారు. ఇట్లా అన్నమాట డిసైడ్ అవ్వచ్చు. ప్లస్ డాక్టర్గా నేను ఒక్కనే డిసిషన్ కూడా కాదండి, టీంలో మళ్ళీ మనకు న్యూట్రిషనిస్ట్ ఉంటుంది. వీళ్ళు గత సమ్మర్లో ఎలాగైనా వీళ్ళ షుగర్స్ అవి కూడా కొన్నిసార్లు ఏంటంటే నా పాత పేషెంట్స్ అనుకోండి కంపారిజన్ చేసుకుంటాం, 4-5 ఏళ్లుగా వీళ్ళ ప్యాటర్న్ ఎలాగుంది, మే జూన్ జూలై ఆగస్టులో వీళ్ళ షుగర్స్ ఎలా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి, దాంతోపాటు వీళ్ళ బరువు ఎలాగ మారుతూ వచ్చింది, దాంతోపాటు బరువులో కూడా వీళ్ళు కండబలం ఎలాగుంది, ఫ్యాట్, ఎందుకంటే కూర్చొని తిన్నారనుకోండి ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతుంది, వీళ్ళు శారీరక శ్రమ ఎక్సర్సైజ్ చేస్తూ కూడా ఫుడ్ తీసుకున్నారనుకోండి ఫ్యాట్ తగ్గచ్చు, బట్ కండబలం పెరుగుతుంది. కండబలం పెరగటం ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా పేషెంట్స్లో కండబలం బాగుందనుకోండి మందులు మాత్రలు అవసరాలు తగ్గుతాయి. అసలు కొంతమందికి మందులు మాత్రలు ఆపేయాల్సిన అవసరాలు కూడా వస్తాయి. నువ్వు ఆపలేదు తగ్గలేదు అనుకోండి షుగర్ డౌన్ అయిపోతుంది. ఏ డాక్టర్ కూడా పేషెంట్కి లో షుగర్ రావాలని కల్లో కూడా కోరుకోరు, పేషెంట్కి షుగర్ కంట్రోల్లో ఉండాలనే కోరుకుంటారు. షుగర్ డౌన్ అయిపోయిందంటే ఇంకా డాక్టర్కి ఫోన్లు మోగిపోతాయి. సో పాజిటివ్గా తీసుకోండి. ప్రతిదీ కూడా మనము ఆలోచించి ఉద్దేశపూర్వకంగా మన బాడీకి ఏది మంచిది ఏది అంత మంచిది కాదు అని మనము గమనిస్తూ తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యంతో ఆహారాలు తీసుకుంటూ మనం మంచిగా ఆయుష్ బతకచ్చు అనేది మన అభిప్రాయం అండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎవరు ఎలాంటి ఫ్రూట్స్ని తీసుకోవచ్చు, ఎలాంటి డైట్ని పాటించాలి, ఎక్సర్సైజ్ చేయాలి అనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.